జూన్ 4 దేవుని వాగ్దానం. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండిడి. యూదా 1 అధ్యాయం 21వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనము క్షేమంగా ఉండి ముందుకు వెళ్ళటానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రభు మనలను ఎంతగా ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు మనం అంతగా దేవునిలో ఉండటం నేర్చుకోవాలి. ఈరోజు ఈ యొక్క వాగ్దానం యేసుక్రీస్తు సహోదరుడు యోధా అపోస్తలుడిగా ఆయన చేసిన ఈ గొప్ప వాగ్దానము కార్యము మన జీవితాలకు ఎంతో అవసరమైనది. ఈయన ఇచ్చినటువంటి ఈ పత్రికలో ఎన్నో విషయాలు మనలను ఆలోచింపజేస్తాయి. నేటి ఈ వాగ్దానము మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండి. మనం చాలాసార్లు ఏవేవో కాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం చేయాల్సింది మన ప్రవర్తనను, మన ప్రేమను దేవునిలో ఉండేటట్టుగా కాచుకోవాలి. మన ఆస్తిని కాచుకుంటాం, మన పిల్లల్ని మనం కాచుకుంటాం, మనకున్న ప్రాపర్టీని మనం కాచుకుంటూ ఉంటాం. కానీ మనం కాచుకోవాల్సింది, భద్రపరచుకోవాల్సింది ఏమిటో తెలుసా? నీవు ఏ ప్రేమ అయితే కలిగి ఉన్నావో, ఇప్పుడు ఏదైతే నీవు దేవునిలో కలిగి ఉన్నావో దానిలోనే నిలిచి ఉండేలాగా కాచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది చాలా చాలా అవసరం, కాచుకొని ఉండడం. మనము అనేక రకాలుగా అనేక పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రియులారా, ఒకటి మాత్రం మర్చిపోతాం. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు, ఆయన ప్రేమను నేను పొందుకున్నానే, ఆ ప్రేమ నాలో నుండి పోకుండా ఉండనట్లు నేను జాగ్రత్త పడాలి అనే విషయాన్ని మర్చిపోతాం. ఈరోజు దేవుని ప్రేమను వదులుకోవద్దు. ఆయన ప్రేమలో ఉండడం నేర్చుకో, ఆయన ప్రేమలో కాచుకో. ఆయన ప్రేమ నీ నుండి పోకుండా, దేవుని ఆత్మ నీలో నుండి వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా దేవుని ప్రేమలో నీవు కట్టుకో. ప్రభు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం నీ ద్వారా నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, సకల ఆశీర్వచనములకు శక్తిగల దేవా, నీ నామానికి అనలేని స్తుతులు. నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నీ ప్రేమను వదులుకోకుండా నీ ప్రేమలో ఉండునట్లుగా సహాయం చేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడ్డలకు నీవే తోడే నడిపించమని ప్రార్థించుచూ ఉన్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన కుటుంబాలకు నీ నెమ్మది దయచేయమని, దిన ఆశీర్వాదాలు విశ్వాసములో ప్రేమలో నిలిచినట్లు కాపాడమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప నడిపింపు మీకు తోడే నడిపించుగాక. ఆమెన్.